సహజంగా మనిషికి అవయవాలని బాగుండి బాగుపడే విధంగా వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్క వృత్తిలో కూడా విజయం సాధించాలంటే అంత ఈజీగా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరలేరు. మరోవైపు ఆ టార్గెట్ రీచ్ కాలేరు. కానీ పుట్టుకతోటే పోలియోతో ఉన్నటువంటి ప్రకాష్ ఖమ్మం నగరంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున 20 ఏళ్ల క్రితమే ఇక్కడ ఖమ్మం నగరంలో ముస్తాఫనగర్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ పోలియో హోమ్ కాంప్లెక్స్లో ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ తన అంగవైకల్యంతో ఉన్నా సరే అనేక అంగవైకల్యంకు ఉన్న వ్యక్తులకు కృత్రిమ లెగ్స్ కూడా తయారు చేస్తూ వాళ్ళకి ఊతమిచ్చే విధంగా తన యొక్క చేతి పనిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న నేపథ్యం. తనతో పాటు తన భార్య కూడా ఈ యొక్క వృత్తుల సహకారం అందిస్తూ చెదురు వాదురుగా ఉంటూ ఇరువురు కలిసి కుటుంబాన్ని చక్కగా పోషించుకున్న నేపథ్యం. ఫలితంగా చూసుకుంటే పిల్లలను కూడా ఉన్నతంగా చదివిస్తూ తమకు అనేకులకు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇటీవల కాలంలో ఈ ఖమ్మం నగరంలో ముస్తాఫనగర్ వెళ్ళే ప్రధాన సెంటర్లో ఉన్నటువంటి యొక్క సెయింట్ మేరీస్ పోలియో హోమ్ కాంప్లెక్స్లో ఎంసీఆర్ చెప్పులు తయారు చేసుకుంటూ అనేకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరోవైపున అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి ఒక లెగ్స్తో పాటు అంటే కృత్రిమ లెగ్స్తో పాటు వాళ్ళకి పాదాలకు సంబంధించిన షూజు చెప్పులతో కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్న నేపథ్యం అయితే ఉండేది. మొత్తానికైతే దీనికి సంబంధించి మనతో పాటు ఇప్పుడు ప్రకాష్ ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం. జనరల్గా ఈ వృత్తి మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, మీకు ట్రైనింగ్ ఇచ్చారు? నా పేరు రెంటాల్ ప్రకాష్ అండి. నేను 79లో సెయింట్ మేరీస్ పోలియో హోమ్కి వచ్చాను. అప్పటి నుంచి 6వ తరగతి చదువుకున్నాను. నా తోటి వికలాంగులు బాధపడకూడదని ఈ వృత్తి నేర్చుకున్నాను. ఇక 86 నుంచి ఇక్కడే సెయింట్ మేరీస్ పోలియో హోమ్లోనే పని నేర్చుకొని ఇక్కడే జీవనోపాధిని సాగిస్తున్నాను. మీకు ఇప్పుడు ఈ వృత్తి వల్ల మీరు అనేక సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఎంతమందికి మీరు ఇట్లా కృత్రిమ కాళ్ళకు సంబంధించినటువంటి ఇవన్నీ అందించి ఉంటారు మెటీరియల్స్? దగ్గర దగ్గర ఒక 1500 2000 చిల్లర వచ్చి కస్టమర్లు ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏజ్ బారయ్యి క్యాలిపర్లు వేసుకోవట్లేదు. అంతకుముందు అయితే బాగా నడిపించేటోని చాలామంది వచ్చేటోళ్ళు సార్. జనరల్గా ఈ ఎంసీఆర్ చెప్పులతో పాటుగా మిగతా మెటీరియల్ మీ దగ్గర ఏమేమి మెటీరియల్ దొరుకుతాయి, ఎక్కడి నుంచి ముడి సరుకు మీరు దిగుమతి చేసుకుంటారు, వాటికి అయ్యే ధర ఎంత, మీరు తయారు చేసిన దానికి ఒక్కొక్క దానికి జతకి ఎంత ఉంటుంది? హైదరాబాద్లో వచ్చి సార్ మాకు 4,500 పడుతుంది సార్. మేము నా కూలి మందం చూసుకొని ఒక 1000-1500 చూసుకొని ఇచ్చేస్తాం. తక్కువలైన ఖర్చు. అదే హైదరాబాద్లో ఒక క్యాలిపర్ 10,000-15,000 18,000 తీసుకుంటారు. ఈ క్యాలిపర్స్లో కూడా వేరే రకాలు ఉన్నాయి. ఐటమ్స్ హైటెక్ సామాన్లు ఇస్తారు. అవి 18,000 నుంచి 20,000 వరకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే హైటెక్ మనకి ఇక్కడ ఎక్కువ తీసుకోరు కాబట్టి మామూలుగా జైపూర్ లెగ్ క్యాలిపర్స్ తక్కువలోనే చేస్తాం. అంటే వీటిలో ఈ ముడి సరుకు మొత్తం కూడా బయట నుంచి వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచా లేకపోతే ఓన్లీ హైదరాబాద్ అయినా? వీటిలో లెదర్ కూడా ఉంటుందా? మరి వాటికి మీరు తయారు చేసిన తర్వాత వాటికి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం అలాంటిది ఏమి ఉండదా? అట్టేం ఉండదు సార్. అది ఇన్ఫెక్షన్ అండ్ ఇంత మటుకైతే ఎవరికి రాలేదు సార్. లెదర్ తోటే నీ క్యాప్లు బెల్ట్లు అవి తయారు చేస్తాం. అది సో మొత్తానికైతే ఇప్పుడు జనరల్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని తయారు చేసినటువంటి ఈ ఇన్స్టెంట్ లెగ్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 70,000 ఉంటుంది సార్. ఇది 70,000 సార్. సెల్లార్ క్లాత్ అంటారు. అంతా రబ్బరే సార్. దీనికి సంబంధించి ఇప్పుడు 70,000 రూపాయలు ఉంటే మరి ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ అంటే ఇది పాదం అచ్చా ఇది? దీన్ని నమూనా తీసుకొని మీరు వాళ్ళకి కస్టమర్స్కి తయారు చేసి ఇస్తారా? దీనికి ఎంత ఖర్చు వస్తుంది? దానికి 3,000-5,000 ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్ మొత్తం కూడా రావాలి అని అంటే మొత్తం బయట నుంచి అంటే వీటితో పాటు మరి సైడ్కి వేసుకుంటే కర్రలు కూడా అంటే ఊతం ఇచ్చే కర్రలు కూడా ఉంటాయి కదా, అవి కావచ్చు. ఇప్పుడు ఇలాంటి ఐరన్కి సంబంధించినటువంటి కూడా ఉన్నాయి కదా, అవి ఎంత సెట్ అవుతుంది? ఆ సెట్ ఎంత పడుతుంది? అదే సార్ చెప్పిన 5,000 పడుతుంది. క్యాలిపర్లు మనం తయారు చేస్తే మాత్రం 2,000 అట్ట. చంక కర్రలు అయితే నేను కర్రలు వాడతా సార్. అల్యూమినియం అయితే ఇరుగుతాయని చెక్క కర్రలు వాడతా. అది ఒక 10 సంవత్సరాల దాకా పనిచేస్తాయి. సో ఇప్పుడు ఈ వృత్తి మీరు చేయటం వల్ల దీంతో పాటు మీ సత్యమైన సహకారం కూడా ఉందని చెప్పి తెలుస్తాం. దాంతోపాటు మొత్తానికి మీ పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, మీకు ఎలా ఉంది మీ జీవన గమనం? మా బాబు డిగ్రీ 2nd ఇయర్ సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచిగా ఉన్నాము. ఇంత మటుకైతే మాకు ఇదేం లేదు సార్. ఇద్దరం ఆమె తోడే మాకు ఇది సార్. ప్రభుత్వ సాయం ఇచ్చారు సార్. మన కలెక్టర్ గారు, పోయిన కలెక్టర్ గారు ఇచ్చారు, కమిషనర్ గారు వాళ్ళ ద్వారా నేను మీకు ఎంత ఇచ్చారు కలెక్టర్ గారు సహాయం? ఒక 5 లక్షల వరకు ఇచ్చారు సార్. అది సో మొత్తంగా చూసుకోవచ్చు. తన యొక్క ఈ యొక్క ఎంసీఆర్ చెప్పుల షాప్ పెట్టుకొని అనేక వికలాంగులకు కూడా అవి కాళ్ళు అంటే చాలా వరకు కాళ్ళు కట్ అయిన వాళ్ళు కూడా అంటే షుగర్ వ్యాధి వల్ల కూడా కాలు కట్టిన కావచ్చు, లేదా ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు, యాక్సిడెంట్ల పరంగా కావచ్చు,
లేదా బైక్ యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకేదైనా రోడ్డు ప్రమాదాల్లో కాళ్ళు కోల్పోయిన వారికి కూడా ఒక కాలు ఉండి ఒక కాలు లేకుండా ఉండి వాళ్ళకి కూడా ఇలాంటి కృత్రిమ కాళ్ళను తయారు చేసుకునేటప్పుడు వాళ్ళకి అయ్యే ఒక ధర సుమారు ఈ 50,000 నుంచి 70,000 వరకు ఉంటుందని చెప్పి అంటున్నారు. మరోవైపు మనతో పాటు ఇప్పుడు మదర్ నుంచి వచ్చినటువంటి ఒక కస్టమర్ ఇక్కడ షాప్ కాడికి వచ్చారు. ఈ కస్టమర్తో కూడా మాట్లాడుతూ చూద్దాం. సార్ నమస్తే, జనరల్గా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా కాలుకి డ్యామేజ్ అయింది? మాది మదిరే. నా పేరు నంటు శ్రీనివాసరావు. నాకు షుగర్ వల్ల కొద్దిగా కాలు డ్యామేజ్ అయింది. ఇక్కడ లెగ్స్ తయారు చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాను. ప్రకాష్ గారిని అడుగుతున్నాను. ఆయన గారు ఇంత కాస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఆ మోడల్స్ ఏమైనా ఉంటే చూద్దామని ఆగాం. ఇప్పుడు ఈ మోడల్కి ఇచ్చిన కాలు మీకు సెట్ అవుతుందా? చూసారా మీరు ఏమన్నా మామూలు రఫ్గా? ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రకారం చేస్తారండి. ఇది వేరే లెగ్. ఈ లెగ్ మనకు సూటబుల్ కాదు. అది కొద్దిగా 8% కొద్దిగా లావు ఉన్నత ఉంది. అది లెగ్ నాకు కొద్దిగా తక్కువది కావాలి. సో మొత్తంగా చూసుకోవచ్చు. ఇక ఇలా ఒక కాలు షుగర్ వ్యాధి వల్ల కూడా కట్ అయిపోయిన నేపథ్యంలో ఇలాంటి దానికి అలాంటి వారికి ఇలాంటి లెగ్గుని తయారు చేసి దీనికి వాళ్ళకి మళ్ళీ యథావిధిగా మామూలుగా నడిచే విధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఇలాంటి కృత్రిమ లెగ్స్ని తయారు చేస్తుంటారు. జనరల్గా అయితే ఇవన్నీ ఒక స్వచ్ఛంద సంస్థ NGOs ఆధ్వర్యంలోనూ ఇలాంటి తక్కువ ధర తయారు చేసి అందిస్తూ ఉండేది. కాకపోతే ఇటీవల కాలంలో గత అనేక సంవత్సరాలు 20 సంవత్సరాల పైగా నుంచి కూడా ప్రకాష్ తన యొక్క ఉన్న నైపుణ్యాన్ని నేర్చుకున్న పనిని పూర్తి స్థాయిలో దాని నైపుణ్యం పెట్టుకుంటూ మొత్తానికైతే ఈ అనేకులకు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యం ఉంది. కానీ చాలా వరకు చదువుకున్న వ్యక్తులు తమ జీవితంలో ఏదైనా సాధించాలనుకుని వాళ్ళు అడుగులు వేస్తున్న తరుణం అనేక పర్యాయాలు వాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉండేది. కానీ ఒక అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తి అనేకులకు ఆదర్శంగా నిలుస్తూ తనకున్నటువంటి పని నైపుణ్యంతో పాటుగా తన కుటుంబాన్ని చక్కగా చదువుకుంటున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే మాత్రం ఎందరికూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడ రెంటల్ ప్రకాష్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.